మై వాపస్ ఆవుంగా హిందీ మూవీ నాకు చాలా నచ్చిందండి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందండి. ఈ మూవీ నేను యాక్చువల్‌గా ఒక లవ్ స్టోరీ అనుకున్నానండి. అండ్ ఇందులో దిల్‌జీత్ దోసంజ్ గారు కనిపిస్తారండి. చాలా పాటలు పాడారు. మన 'కల్కిలో' కూడా ప్రభాస్ గారి పక్కన ఒక స్పెషల్ సాంగ్ చేశారు కదండీ. వారి ఫేస్ చాలా హ్యాపీ ఫేస్ అండి. నాకు వారి మూవీస్ కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. నేను పెద్దగా వారి మూవీస్ చూడలేదు. బట్ వారి ఫేస్ కనిపించింది అంటే ఆ మూవీ నేను చెక్అవుట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి. అలాగే ఇది కూడా చూడడం జరిగిందండి. చాలా రోజులైంది ఒక హిందీ సినిమా చూడక. అండ్ దాంతోపాటు దిల్‌జీత్ దోసంజ్ గారు కనిపిస్తున్నారు అని చెప్పి నేను ఈ మూవీ లవ్ స్టోరీ అనుకుని చూడడం జరిగిందండి. యెస్, ఇది లవ్ స్టోరీయే అండి. కానీ లవ్ స్టోరీతో పాటు పార్టీషన్ ఆఫ్ ఇండియా జరిగినప్పుడు ఒక ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అయింది, ఆ ఫ్యామిలీలోనే ఈ మనిషి ఉంటారండి. ఈ మనిషి తన ప్రేమ ఎలా ఎఫెక్ట్ అయింది, ఆ పార్టీషన్ వల్ల ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అయింది, ఇవన్నీ ఇందులో చూపించడం జరిగిందండి. వారు తన కోరిక ఒకటి తీరకుండా ఉండిపోతుందండి. ఆ కోరికను తీర్చుకోవడానికి వారు ఎలాంటి ప్రయత్నం చేశారు, వారికి ఎవరెవరు సహకరించారు అనేది ఈ మూవీ స్టోరీ అండి. సో ఈ ప్రాసెస్లో వారి లవ్ స్టోరీ, వారి హిస్టరీ, పార్టీషన్ ఆఫ్ ఇండియా, ఆ టైంలో ఎదురైన సవాళ్ళు, ఆ తర్వాత వాళ్ళు జీవితం ఎలా సాగింది, ఈ కంప్లీట్ స్టోరీని ఈ మూవీలో డీల్ చేశారండి. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 జనరేషన్స్ స్టోరీని ఇంక్లూడ్ చేశారండి. చూడ్డానికి కాస్త కష్టంగా అనిపించిందండి సెకండ్ హాఫ్. ఎందుకంటే పార్టీషన్ ఆఫ్ ఇండియా టైంలో అసలు ఆ ప్రజలు పడ్డ బాధలు, వారు చూడాల్సి వచ్చిన పరిస్థితులు అవి కంటతడి పెట్టించాయండి నన్నైతే. చాలా రోజుల తర్వాత ఒక మంచి హిందీ మూవీ చూసినట్టు అనిపించిందండి. దీనికి డైరెక్టర్ వచ్చేసి ఇమ్తియాజ్ అలీ గారండి. ఇమ్తియాజ్ అలీ గారు జబ్ వి మెట్, రాక్ స్టార్ అండ్ దెన్ లవ్ ఆజ్కల్ ఇటువంటి మూవీస్ని, హిట్ మూవీస్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అండి. వారి మూవీస్లో ఎప్పుడు చూసినా ఒక పంజాబీ క్యారెక్టర్ లేదంటే ఒక పంజాబీ ప్లేస్ ఖచ్చితంగా ఉంటూ ఉంటాయండి. అలాగే ఈ మూవీ కూడా నో డిఫరెంట్ అండి. సో పంజాబీ బ్యాక్గ్రౌండ్నే వారు ఎన్నుకున్నారు. ఇది కొంచెం నాకు అక్కడక్కడ లవ్ ఆజ్కల్ మూవీ లాగా అనిపించిందండి. ఎందుకు అంటే ఇది ఓల్డ్ పంజాబీ లవ్ స్టోరీ అనేది లవ్ ఆజ్కల్లో ఉంటుందండి. కొంచెం అలాగా అనిపించింది. బట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ అండి. చెప్పాను కదండి, లవ్, ఫ్యామిలీ, హిస్టరీ, పార్టీషన్ ఆఫ్ ఇండియా, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, రిపర్కషన్స్ ఇవన్నీ ఈ మూవీలో చూపించడం జరిగిందండి. ఓవరాల్ వెరీ హోల్సమ్ మూవీ అండి. ఫస్ట్ హాఫ్ నాకు కాస్త స్లోగా అనిపించిందండి డ్యూ టు దిస్ లవ్ స్టోరీ అండ్ స్లో రన్నింగ్ ఆఫ్ ది మూవీ, స్లో నరేషన్. బట్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇంటెన్స్గా అనిపించిందండి. చాలా పేసప్ అయిపోయింది. అండ్ ఎస్పెషల్లీ ఇందులో నసీరుద్దీన్ షా గారి పెర్ఫార్మెన్స్ నాకు చాలా చాలా నచ్చిందండి. వారు రియల్గానే కాస్త ఏజ్డ్ పర్సన్, ఓల్డ్ పర్సన్, కానీ ఇందులో వారు చేసిన పాత్ర, వారు నిజంగా ఒక ముసలివారు ఎలా చేస్తారు, ఒక చాలా ముసలివారు, చాలా ఏజ్డ్ ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు అన్నది ఎగ్జాక్ట్గా చేశారండి వారు. అది